ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ యాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రా ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ అశోక్ బిట్రగుంట. అంటే ప్రీవియస్ క్లాస్లో వర్బ్ 2ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. మొత్తం 5 టైప్స్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకున్నాం కదా. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 అని. ఇందులో ఏ ఒక్కటి తెలిసినా మిగతా 4 కూడా మీకు తెలియాలి. అంటే ఏ ఒక్కటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో అనే వర్బ్ ఉంది. ఈ గో తెలిస్తే దానికి వర్బ్ 2 ఏంటి, వర్బ్ 3 ఏంటి, వర్బ్ 4 ఏంటి, వర్బ్ 5 ఏంటి, అసలు ఇది వర్బ్ 1 లేకుంటే వర్బ్ 5 ఆర్ వర్బ్ 2, వర్బ్ 3, ఏది ఇది ఏ వర్బ్ అని చెప్పి తెలుసుకొని దానికి మిగతా 4 కూడా మనకి తెలియాలి. అప్పుడే మనం వర్బ్స్ మనకి బాగా వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది కరెక్ట్ వర్బ్, సింపుల్ పాస్ట్. సో ఇక్కడ ఇవన్నీ కూడా గో, కుక్, మీట్ ఇలా ఉన్నాయి కదా. వీటిని వర్బ్ 2గా చెప్పాలి. ఇప్పుడు జనరలీ ఐ గో టు ది బీచ్ లాస్ట్ సండే అని మనం చెప్పలేము. ఎందుకంటే గో అంటే వెళ్తాను అని వస్తుంది. ఐ గో అంటే నేను వెళ్తాను. ఐ గో టు ది బీచ్ ఇక్కడ వరకు ఓకే, నేను వెళ్తాను బీచ్ కానీ. బట్ లాస్ట్ సండే వచ్చింది అంటే ఏంటి, ఆల్రెడీ ఇట్స్ హ్యాపెండ్, ఇది అయిపోయిన పని అని కదా. సో ఇక్కడ కరెక్ట్ మీనింగ్ రావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ గోకి వర్బ్ 2 ఏంటో మనకి తెలియాలి. సో గోకి వర్బ్ 2 ఏంటి, ఇక్కడ గో ప్లేస్లో ఏం పెడతాం, ఐ వెంట్ టు ది బీచ్ లాస్ట్ సండే. ఐ వెంట్ టు ది బీచ్ లాస్ట్ సండే. అలానే నెక్స్ట్ ఐ డాష్ డిన్నర్ లాస్ట్ నైట్. ఇక్కడ ఏముంది, కుక్ ఉంది. సో కుక్డ్, ఐ కుక్డ్ డిన్నర్ లాస్ట్ నైట్. అండ్ అలానే మీట్ ఉంది. మీట్ ఉంటే ఐ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. సో ఇక్కడ ఏమొస్తుంది, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. అలా నెక్స్ట్ రీడ్ అని ఉంది. ఐ రీడ్ ఎ బుక్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అని ఉంది. కానీ మనం ఏం చేయాలి, కరెక్ట్ చేయాలి ఆ సెంటెన్స్ని. ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. సో నెక్స్ట్ చూడండి, ఐ బై ఏ న్యూ షర్ట్ ఎస్టర్డే. దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఐ బాట్ ఏ న్యూ షర్ట్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఐ అటెండ్ ఏ వర్క్ షాప్ లాస్ట్ వీక్. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఐ అటెండెడ్ ఎ వర్క్ షాప్ లాస్ట్ వీక్. విజిట్ అని ఉంది. ఐ విజిటెడ్ మై అంకుల్ లాస్ట్ సాటర్డే. నెక్స్ట్ వాష్ అని ఉంది. ఏమొస్తుంది, ఐ వాష్ ద డిషెస్ ఎస్టర్డే. బట్ వాష్కి వర్బ్ 2 ఏంటి, వాష్డ్. నెక్స్ట్ వాచ్ అని ఉంది. వాచ్ టీవీ లాస్ట్ నైట్. ఐ వాచ్ టీవీ లాస్ట్ నైట్. ఇక్కడ ఏమొస్తుంది, ఐ వాచ్ టీవీ లాస్ట్ నైట్. వాచ్కి వాచ్డ్ అని రావాలి. ఇక్కడ చూడండి, ఐ రైట్ ఏ లెటర్ లాస్ట్ వీక్. కరెక్ట్ చేయాలంటే ఐ రోట్ ఏ లెటర్ లాస్ట్ వీక్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ వర్బ్ 1లు ఇచ్చాను. ఇక్కడ మీరు వర్బ్ 2లు రాయాలి. సో ఇలా మీరు కొన్ని తీసుకొని వర్బ్ 1లని వర్బ్ 2గా కన్వర్ట్ చేయటం. అంటే మనకి వర్బ్ 1 తెలిస్తే కంపల్సరీ వర్బ్ 2 తెలియాలి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ది సెంటెన్సెస్ విత్ ది కరెక్ట్ తెలుగు మీనింగ్. మ్యాచ్ ది సెంటెన్సెస్ విత్ ది కరెక్ట్ తెలుగు మీనింగ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు ఇచ్చాను. సో ఇంగ్లీష్ సెంటెన్సెస్, తెలుగు మీనింగ్. సో ఇక్కడ ఏంటి, ఐ ప్లేడ్ క్రికెట్ ఆన్ సండే. సో దీనికి తెలుగు మీనింగ్ ఏంటి, నేను క్రికెట్ ఆడాను. ఎప్పుడు ఆడాను, ఆదివారం. సో థర్డ్ వన్ ఇక్కడ చూడండి, ఆదివారం నేను క్రికెట్ ఆడాను. ఐ సాంగ్ ఎట్ ది స్కూల్ ఫంక్షన్ లాస్ట్ వీక్. అంటే ఏంటి, లాస్ట్ వీక్ నేను పాఠశాల కార్యక్రమంలో లేకుంటే పాఠశాల ఫంక్షన్లో పాట పాడాను అని రావాలి. సో ఇందులో ఏముంది ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, గత వారం నేను పాఠశాల కార్యక్రమంలో పాట పాడాను. 6th వన్, ఐ హెల్ప్డ్ మై మదర్ ఇన్ ది కిచెన్ ఎస్టర్డే ఈవినింగ్. అంటే ఏంటి, నిన్న ఈవినింగ్ మా మదర్కి నేను హెల్ప్ చేశాను అని చెప్పి. ఇందులో ఏంటి కరెక్ట్ ఆన్సర్, 5th వన్, నిన్న సాయంత్రం నేను మా అమ్మకు వంటగదిలో సహాయం చేశాను. 5th వన్ రైట్. ఐ క్రాక్డ్ జోక్స్ విత్ ఫ్రెండ్స్ ఎస్టర్డే. నిన్న సాయంత్రం నేను స్నేహితులతో జోక్స్ చెప్పాను. 1st వన్. ఐ రీడ్ ఏ బుక్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. అంటే ఏంటి, నేను బుక్ చదివాను అని. ఇక్కడ చూడండి, నిన్న మధ్యాహ్నం నేను ఒక పుస్తకం చదివాను. ఐ కుక్ డిన్నర్ లాస్ట్ నైట్. నిన్న నైట్ నేను డిన్నర్ వండాను. ఓకే, సో ఇక్కడ చూడండి, వీటికి మీరు ఎగ్జాక్ట్గా చూసి కరెక్ట్ మీనింగ్ ఏంటో అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు. సో ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ చేయండి. ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఇక్కడ చూడండి, ఐ విజిటెడ్ ఏ జూ 2 days ago.
2 రోజుల క్రితం నేను జూకి వెళ్ళాను. ఐ జాయిన్డ్ ఎ మ్యూజిక్ క్లాస్ లాస్ట్ మంత్. నేను గత నెలలో సంగీత తరగతిలో జాయిన్ అయ్యాను, చేరాను. ఐ డాన్స్డ్ ఎట్ ది పార్టీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి పార్టీలో నేను నాట్యం చేశాను. ఐ వెంట్ టు ది టెంపుల్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం నేను దేవాలయానికి వెళ్ళాను. ఐ స్టేడ్ హోమ్ అండ్ రిలాక్స్డ్ లాస్ట్ వీకెండ్. గత వారాంతంలో నేను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాను. సో చూసారు కదా, అలానే ఇంకా కొన్ని సెంటెన్సెస్ తీసుకొని, ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చాలా సెంటెన్సెస్ ఇచ్చాను. లేదు అంటే కనుక మీరు చాలా వర్బ్స్ తీసుకొని వాటిని సెంటెన్స్ క్రియేట్ చేసి వాటిని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయండి, రైట్? నెక్స్ట్, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. నిన్న నేను కొత్త షర్టు కొనుగోలు చేశాను అంటే ఏమొస్తుంది? కొనడం అంటే ఏంటి అని మనకు తెలిస్తే ఈజీ. ఓకే, ఐ బాట్ ఏ న్యూ షర్ట్ ఎస్టర్డే. గత వారం నేను పరీక్ష రాశాను. ఐ రోట్ అన్ ఎగ్జామ్ లాస్ట్ వీక్. నిన్న సాయంత్రం నేను పార్క్లో నడిచాను. ఐ వాక్డ్ ఇన్ ది పార్క్ ఎస్టర్డే ఈవినింగ్. గత నెల నేను చెన్నైకి రైల్లో వెళ్ళాను. ఐ వెంట్ టు చెన్నై బై ట్రైన్ లాస్ట్ మంత్. నిన్న నేను నా గదిని శుభ్రం చేశాను. ఐ క్లీన్డ్ మై రూమ్ ఎస్టర్డే. సో చూసారు కదా, సేమ్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ తీసుకొని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. నెక్స్ట్, పాస్ట్ యాక్షన్స్ ప్రాక్టీస్. రైట్ యువర్ ఓన్ 10 సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ విత్ ది టైమ్, ఎక్స్ప్రెషన్ అండ్ తెలుగు మీనింగ్. చూసారు కదా, మీరు ఏవైనా 10 సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్, ఓకే, విత్ టైం ఉండాలి, టైం ఎక్స్ప్రెస్ చేయాలి, అలానే తెలుగు మీనింగ్ కూడా రాయాలి. ఇక్కడ చూడండి, నేను కొన్ని ఇస్తాను, అలా కాకుండా ఈ వీడియోని పాస్ చేసి మీరు ఓన్గా ఒక 10 రాయండి, దానికి తెలుగు మీనింగ్ కూడా రాయండి. లేకుంటే మీరు మనసులో అనుకోండి, దాని తర్వాత నేను ఇచ్చే ఆన్సర్స్ కూడా చూడండి. ఓకే, నేను జస్ట్ ఒక 10 ఇస్తున్నాను, మీరు ఎన్నైనా రాయొచ్చు. ఓకే, ఐ డ్రాంక్ కాఫీ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం నేను కాఫీ తాగాను. ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి నేను సినిమా చూశాను. ఐ మెట్ మై కజిన్ లాస్ట్ వీకెండ్. గత వారాంతంలో నేను బంధువుల్ని కలిశాను. ఐ క్లీన్డ్ మై బైక్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. నిన్న మధ్యాహ్నం నేను నా బైక్ శుభ్రం చేశాను. ఐ ప్లేడ్ ఫుట్బాల్ లాస్ట్ సాటర్డే. గత శనివారం నేను ఫుట్బాల్ ఆడాను. ఐ కాల్డ్ మై ఫ్రెండ్ 2 days ago. 2 రోజుల క్రితం నేను నా స్నేహితుడికి కాల్ చేశాను. ఐ రోట్ ఏ స్టోరీ లాస్ట్ వీక్. గత వారం నేను ఒక కథ రాశాను. ఐ విజిటెడ్ మై గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ సమ్మర్. గత వేసవిలో నేను మా తాతమ్మలను సందర్శించాను. ఐ ట్రావెల్ టు బెంగళూరు లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నేను బెంగళూరుకు ప్రయాణించాను. ఐ ప్లేడ్ వీడియో గేమ్స్ ఆన్ సండే ఈవినింగ్. ఆదివారం సాయంత్రం నేను వీడియో గేమ్స్ ఆడాను. సో మీరు కూడా ఇలా ఒక 10 కానీ 20 కానీ 30 కానీ సెంటెన్సెస్ రాసుకొని వాటికి తెలుగు మీనింగ్ కూడా రాయండి. సో స్టార్టింగ్లో కంపల్సరీ మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే, చేస్తేనే మనకు గుర్తుంటాయి. తర్వాత ఇలా రాయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ మనం మాట్లాడుతుంటే సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాం. ఓకే, అసలు ప్రాక్టీస్ అంటే ఏంటి? నాకు తెలిసి ప్రాక్టీస్ అంటే నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా చేయటమే ప్రాక్టీస్. అంటే అంతకుమించి చాలా మీనింగ్స్ ఉన్నాయి, బట్ నేర్చుకున్నది ఏదైనా సరే అది ఇంకా జీవితంలో మర్చిపోకుండా ఉండటానికి చేసే ప్రయత్నాన్నే ప్రాక్టీస్ అంటాం. సో ఇక్కడ చూడండి, స్పీక్ అవుట్ లౌడ్, స్పీకింగ్ ఫ్లూయెన్సీ. సో మనం స్టార్టింగ్లో కంపల్సరీ చదవాల్సిందే, లౌడ్గా గట్టిగా చదవండి. రీడ్ దీస్ అలౌడ్ ఎవ్రీ డే ఫర్ ఫ్లూయెన్సీ. అంటే కొన్ని సెంటెన్సెస్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకి మనకి ఆ వర్డ్స్ అలవాటు అవుతాయి. ఓకే, నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని గట్టిగా చదవండి, నాతో పాటు రిపీట్ చేయండి. ఐ వెంట్ టు ది లైబ్రరీ ఎస్టర్డే ఈవినింగ్. హీ ఏట్ ఏ శాండ్విచ్ దిస్ మార్నింగ్. షీ బాట్ ఏ న్యూ డ్రెస్ లాస్ట్ వీక్. We watched a cricket match last night. They played chess on Sunday. Raju spoke to the manager 2 days ago. The dog barked loudly last night. My father drove to work yesterday morning. The teacher taught a new lesson yesterday. My friends came to my house last weekend. I wrote a letter yesterday afternoon. She read a novel last month. He lost his wallet an hour ago. We built a tree house last summer. They drank tea a few minutes ago. Anil ran very fast last evening. The baby cried all night yesterday. My mother cooked biryani last Sunday.
You answered the question this morning. Rani visited her grandma 2 weeks ago. I saw a rainbow yesterday. He slept for 8 hours last night. She danced at the party last Saturday. We cleaned the classroom yesterday evening. They sang beautifully at the event last month. Ravi painted the wall last weekend. The students wrote the test yesterday. My uncle left earlier this morning. That cat caught a mouse a few hours ago. You opened the window just now. I fixed the fan yesterday afternoon. He cut the vegetables last night. She washed her clothes in the morning. We climbed the hill last week. They sold their house in 2020. Sita helped her sister yesterday. The bird flew away an hour ago. My brother found a coin last Friday. The manager approved the file yesterday morning. You bought snacks last evening. I made a paper boat in the morning. He took a break yesterday. She began the work last week. We visited a museum last Saturday. They won the match 2 days ago. Arjun broke the glass last night. The driver stopped the car this morning. The team reached early yesterday. My cousin borrowed my book last month. You enjoyed the show on Sunday night. చూసారు కదా, ఇక్కడ నేను తెలుగు మీనింగ్ ఇవ్వలేదు. వీటన్నిటికీ మీరు తెలుగు మీనింగ్ తెలుసుకోండి. తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. లేకుంటే వర్బ్ మీకు ఒకటి తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఆ మీనింగ్ తెలుస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా తెలియకపోతే కనుక గూగుల్లో ట్రాన్స్లేట్ యూజ్ చేసి తెలుసుకోండి. బట్ తెలుగు ట్రాన్స్లేట్ యూజ్ చేయడం అనేది చాలా వరకు రాంగ్. వర్బ్ తెలియకపోతే ఓకే, తెలుగు మీనింగ్ తెలుసుకోవచ్చు. అది కూడా ఇంగ్లీష్ అయితే ఇంకా బెటర్. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేటరే యూజ్ చేయండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంకా కొత్త వర్డ్స్ తెలుస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.